ఇది జూబ్లీస్ నియోజకవర్గం వినాయక్ నగర్ ఎస్పారిల్స్. ఇది వినాయక్ నగర్ ఒక ఎంజిఎన్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ పిల్లల గురించి ఆడుకోవడానికి ఇంత మంచి గ్రౌండ్ ఉంది. మరి ఈ గ్రౌండ్లో ఈ చెత్త చెదారము, ఈ పార్కింగ్లు, మరి ఇది ఒక అడ్డలాగా మారిపోయింది ఇదంతా. దీన్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు గిట్ట లేరు. ఈ చెత్త కుండి లాగా మొత్తం చెత్త తెచ్చేస్తారు ఎక్కడికెళ్ళో. ఒకసారి అక్కడ గిట్ట ఉంచండి ఎంత మంది ఆడుతారో గ్రౌండ్లో. గ్రౌండ్ మొత్తం పిల్లలు ఆడుతూ ఉంటారు. ప్రతి సండే చాలా ఫుల్ ఉంటుంది, గ్రౌండ్ లో ఆడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు ఒకప్పుడు అంటే పట్టించుకుంటుండే, ఇప్పుడు ఇది ఒక పెద్ద చెత్త కుండి లాగా మారిపోయింది గ్రౌండ్. మరి ఇక్కడ ఇంత మంచి లైట్లు వేసారు కానీ మరి ఇంకా లైట్లు అయితే వెలగడం లేదు. మరి ఇట్లా చెత్త తెచ్చి ఇంత మంచి గ్రౌండ్ మనకు యూజ్ చేసుకోనికి చేయించారు ఇంత మంచి గుంతని. కానీ ఇది చెత్త కుండి లాగా మార్చేసారు కొంతమంది జనాలు. మళ్ళీ వాళ్ళు ఏం తింటారో తెలియదు. మళ్ళీ మన పిల్లలే కదా ఆడేది, ఈ గ్రౌండ్ లో చెత్త వేయద్దు, మళ్ళీ ఇదే చెత్తను నువ్వు చెత్త బండికి వేస్తే అయిపోతుంది కదా, 100 రూపాయలు నెలకు కట్టుకోలేదా? మళ్ళీ ఇక్కడ చెత్త వేయడం వల్ల దోమలు, ఎలుకలు, పాములు అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడనే అనుకుంటే ఇంకో కొద్దిగా ముంగడికి వెళ్తే ఇంకా చాలా దరిద్రంగా ఉంటుంది. చూపిస్తాను రండి మీకు. ఇది ఒక పార్కింగ్ అడ్డా అయిపోయింది. ఇది పార్కింగ్ ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, వచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టేస్తారు. మళ్ళీ ఇక్కడ సండే రోజు క్రికెట్ ఆడతారు. ఈ వాహనాలు గిట్ట లేకపోతే ఇంకా చాలా మంది పిల్లలు ఆడుకోవచ్చు. కానీ ఇది పెద్ద పార్కింగ్ అయిపోయింది ఇది. మరి ఇది ఎవరికన్నా రాసిచ్చిర్రా పార్కింగ్ పెట్టుకోవడానికి, ఎవరన్నా మరి వీళ్ళకి చెప్పిర్రా? ఇది పెద్ద పార్కింగ్ లాగా వాళ్ళు వచ్చి పెట్టడం జరుగుతుంది. దీనిలో మందు తాగుతుండే ఇంతకుముందు, ఇప్పుడు తాగడం బంద్ చేసిర్రు. మరి మొన్నటి వరకు రోడ్ బంద్ చేసిర్రు. రోడ్ బంద్ చేసినప్పుడు చాలా బాగుండే, ప్రశాంతంగా ఏ తాగడం లేకుండే, ఒక్క బండి లేకుండే, అప్పుడు చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి బంద్ చేయండి, అప్పుడు మంచిగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత చెత్త ఉందో. ఈ చెత్తను కూడా తీయండి, పిల్లలు మంచి ఆరోగ్యంగా ఆడుకోవడానికి. కాకపోతే ఈ చెత్త వేయడం వల్ల దోమలు, ఈగలు, ఎలుకలు, పాములు అన్ని జమ అవుతున్నాయి. మరి ఇది పట్టించుకునేటోళ్ళు ఎవరూ లేరు ఈ గ్రౌండ్లో. ఇప్పటికీ నేను మా వినాయక్ నగర్ గ్రూప్లో ఒక 100 సార్లు పెట్టి ఉండొచ్చు. ఆ గ్రూప్ వరకే పట్టించుకుంటారు కానీ మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఎవరేమొచ్చి పట్టించుకోలేరు. మళ్ళీ ఈ కిందనే చూసుకుంటే మంచి ఫంక్షన్ హాల్ కట్టారు. ఎవరు మాగంటి గోపీనాథ్ పేద ప్రజల కోసం కట్టిండు. దాన్ని చూడండి ఒక్కసారి ముంగడికి వస్తే పెద్ద డంపింగ్ యార్డ్. ఇది మొత్తం ఎక్కడలేని చెత్త ఇక్కడ ఉంటుంది. ఇది ఎంజిఆర్ గ్రౌండ్ వినాయక్ నగర్లో. ఇంత మంచి ఫంక్షన్ హాల్ ఉంది, పేద ప్రజలకు ఫ్రీగా ఫంక్షన్స్ చేసుకోనికి, మ్యారేజ్ చేసుకోనికి. కాకపోతే ఇక్కడ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు. ఇంత చెత్త వేసారు. ఇగో చెత్త. మరి ఇది చెత్త కుండ అయిపోయింది వాళ్ళకు, పిల్లలకు ఆడుకోనికి. ఇంత మంచి గ్రౌండ్ ఉన్నాగా గిట ఇంత చెత్త వేస్తే ఇది వర్షాకాలం, ఒక్కొక్కరికి రోగాలు రాకపోతే ఏమొస్తాయి? ఇది ఒకటి. ఇంకొకొద్దిగా ముంగడికి వెళ్దాం రండి. ఇట్లా చెత్త, ఈ చెత్త చూస్తే మరి ఇక్కడ మళ్ళీ క్లీన్ చేసేటాలు గిట లేరు. మనం వేస్తా ఉంటే ఎవడు క్లీన్ చేయడు. మనం వేయడం మానేస్తేనే ఎవడు వచ్చేయడు. మనం ఎవరికన్నా ఎందుకు వేస్తున్నాం అంటే వాళ్ళు వేస్తారు కదా, మనం గిట వేస్తాం చెత్త అని అంటారు. మరి ఈ చెత్త ఇట్లా వేస్తూ ఉంటే ఈ దగ్గరనే ఉన్నాయి మా ఇండ్లు. ఈ ఇళ్ళకు పాములు రావడము, ఎలుకలు రావడము, దోమలు రావడము. మళ్ళీ దోమలు గిట్ట ఎవరు పట్టించుకుంటారు. ఒకసారి మీరు పిల్లలకి గిట్ట అడగండి, గ్రౌండ్ లో నీట్ ఉంటే మంచిగా, చెత్త వేసుకుంటే మంచిగా అడగండి. చెప్పండి రా, మీకు గ్రౌండ్ కావాలా? ఇక్కడికి వెళ్ళి ఇండ్లు స్టార్ట్. ఇక్కడికి వెళ్ళి ఇదంతా చెత్తనే, పిచ్చగడ్డి పెరిగింది. ఈరోజు ఇక్కడ ఇదే వ్యాన్లో వ్యాన్లోకి వెళ్ళి పాము అటు ఇటు తిరుగుతుంది. ఆ వీడియో గిట్ ఉంది, మీకు పెడతాము. ఆ వీడియో గిట్ట చూడండి. కాళ్ళకి ఎక్కింది పాము, ఆడికెళ్ళి లోపలికి వెళ్ళి ఇటు ఇదంతా తిరుగుతుంది. ఈ చెత్త క్లీన్ చేసే వాళ్ళు గిట్ట ఎవరు లేరు. జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము, ఇద్దాం. ఇగో ఈ గలీలోకి వెళ్ళి గ్రౌండ్లకు వాకింగ్ రానికి ఆడోళ్ళు మెయిన్ ఎంట్రీ ఇదొకటి, అదొకటి తిరగడానికి వస్తారు. ఇక్కడ మళ్ళీ ఇట్లా చెత్త వేస్తారు. ఇక్కడ ఈ చెత్త గిట్ట ఊహించుండవు ఒకసారి. మళ్ళీ ఇక్కడ పాములు గేమ్లు అన్నీ తిరుగుతున్నాయి, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు. ఇక మరి ఇది గిట ఒక వ్యక్తిది. మరి ఈ వ్యక్తి గిట మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పెట్టి చాలా రోజులు అవుతుంది, ఓ 2-3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ దీనివల్ల గిట చెత్త రావడం జరుగుతుంది. ముఖ్యంగా పాములు ఇక్కడనే ఉంటున్నాయి. ఈరోజు చాలా 3-4 పాములు చూసినాం. వీడికి వెళ్ళి జర్ర ముంగడుకోదాం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు అట్లా గ్రౌండ్లో పెట్టుకోవాలి. మంది ఎవరికి ఏమైనా పర్వాలేదు. పాములు, తేళ్ళు, సుందెలకలు మా ఇళ్ళకి రావాలి. ఇంత మంచి గ్రౌండ్ ఉంది, ఇంత మంచి ఉంది. ఈ పార్కింగ్లు, ఈ పెట్టడము, ఈ చెత్త వేసడము, ఇదంతా ఒకసారి ఇది అంతా కవర్ చేయండి. ఇంత చెత్త
ఇంతకుముందు వర్షాకాలంలో కొద్దిగా ఉంటున్నాయని మరి ఇంత ఉండకుండే. ఈ మధ్య ఇటు ఎవరు పట్టించుకోవడం లేదు. మన నాయకులు లేదా తెలియదు. కార్పొరేటర్ కి ఏమి ఇన్ఫార్మ్ చేయలేం కానీ ఓన్లీ మా బస్సీ గ్రూప్లలో పెట్టుకున్నాము. బస్సీ లీడర్లు ఉంటారు. మరి బస్సీ లీడర్ అయితే మళ్ళీ ఇప్పటివరకు అయితే ఇక్కడ వచ్చి చూడలేడు నాకు తెలిసిన కాడికి. మరి అయినా గిట్ట మేము ఇన్ఫార్మ్ చేయలేం కానీ గ్రూప్ లో పెడతాం. గ్రూప్ లో గిట్ట ఉన్నారు, మళ్ళీ పట్టించుకోవాలి. ఒకసారి ఈడగిర చూడండి, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. వస్తారు, తాగుతారు, పోతారు. ఇంకోటి మంచి జిమ్ కట్టించారు ఇక్కడ. జిమ్ గిట కట్టించారు ఇక్కడ. డైలీ ఎంతో మంది వచ్చి ఇలా జిమ్ చేస్తారు. జిమ్ పక్కకి ఇదంతా చెత్త. ఈ చెత్త, ఈ కాలర పార్కింగ్ ఇవన్నీ తీసేస్తే పిల్లలు డైలీ ఈ గ్రౌండ్ మంచిగా క్లియర్గా చేస్తే చాలా మంది పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈ 21 బస్సులలో ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడా లేదు. ఈ గ్రౌండ్ మీరు ఇంకా నీట్గా చేస్తే చాలా మంది ఖుషి అవుతారు. కాకపోతే నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదా మరి ఏందో తెలియదు. ఇట్లా చెత్త ఉన్నప్పుడు ఎలుకలు, పాములు, ఇది ముందే వర్షాకాలం చాలా పాములు వస్తున్నాయి. ఇప్పటికి మేమే 3-4 పాములు పంపినాం. ఈరోజు 3 పాములు వచ్చినాయి. మరి ఇది గ్రూప్లో పెట్టడం గిట్ట జరిగింది. ఆ వీడియో మీకు ఇస్తాను, మీరు ఇక్కడ ప్లే చేసి చూడండి. మరి ఈ గ్రౌండ్ను నీట్గా ఉంచుతారేమో అని అనుకుంటున్నాము. ఇంత ముందులాగా ఈ గ్రౌండ్ అక్కడ మట్టేసి బంద్ చేస్తే చాలా మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్కింగ్ ఉండదు. ఓ పార్కింగ్ లేనప్పుడు ఎవరు తిరగరు. పిల్లలకు ఆడుకోవడానికి గ్రౌండ్ క్లియర్గా ఉంటుంది. తాగుబోతులకు మాత్రం ఇక్కడ గ్రౌండ్లో తాగడానికి ఉండదు. పోలీసు వాళ్ళు అయితే మరి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ మంచి పని చేస్తారు. కాకపోతే గ్రౌండ్లో ముఖ్యంగా చెత్త వేయకుండా ఒక బోర్డు లాంటిది పెడితే జిఎన్షిప్స్ వాళ్ళు గిట్ట పట్టించుకుంటే మాత్రం ఇది చాలా మంచిగా నీట్గా గ్రౌండ్ అవుతుంది. కిందనే ఫంక్షన్ లాన్ ఉంది. అది గిట్ట జనాలకు మంచి ఉపయోగంలోనే ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ గ్రౌండ్లో ఎవరైతే అడ్డగోలుగా పార్కింగ్లు పెడుతున్నారో వాటిని తీసేలాగా చూడండి. ఈ గ్రౌండ్ మంచిగా పిల్లలకు ఆడుకునే విధంగా ఉంచాలనుకుంటున్నా. ముఖ్యంగానైతే ఈ వినాయక్ నగర్ గ్రౌండ్లో ఇంత మంచి గ్రౌండ్ చేసిర్రు. మరి పిల్లలకు ఆడుకోవడానికి ఇంత మంచి గ్రౌండ్ దిగ్గర అయితే ఎక్కడా లేదు. ఈ పార్కింగ్ లాంటి, ఈ చెత్త వేయడం లాంటివి మాత్రం మీరు గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది వస్తూ ఉంటారు. ఇందులో కొన్ని సామాన్ గిట్ట ఇరగొట్టేసారు. మరి ఎవరు ఇరగొట్టిరో తెలియదు. ఇదైతే పట్టించుకోవాలని అనుకుంటున్నాను.